హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు చామంతి ఫుడ్ ఛానల్. ఈరోజు మనం సింపుల్ అండ్ ఈజీ వేలో చికెన్ కర్రీ ఎలా చేయాలనో చూసేద్దాం రండి. ముందుగా ప్యాన్లో ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా హీట్ అవ్వనిచ్చిన తర్వాత దాంట్లో మనం ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకుందాం. సో ఆనియన్స్ యాడ్ అయిన తర్వాత మన గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకొని అవి సాఫ్ట్ అండ్ టెండర్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న మన చికెన్ని దాంట్లోకి యాడ్ చేసేస్తాం. యాడ్ చేసేసిన తర్వాత దానికి ఒక మంచి మిక్స్ అనేది ఇచ్చేసి మిక్స్ ఇచ్చిన తర్వాత దాన్ని మనం ఫ్యూ మినిట్స్ కుక్ అవనిద్దాం. దాని తర్వాత మన కర్డ్ అనేది ఒక కటోరీలో వేసుకుందాం. దాని తర్వాత పసుపు పొడి, ధనియాల పొడి, కారం పొడి అన్న 3 స్పైసెస్ని కూడా మనం వేసేసుకుందాం ఆ కర్డ్లో. సో దీంతో పాటు మనం ఫ్రెష్లీ పేస్టెడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ మరియు 2 స్పూన్స్ ఆఫ్ గీని కూడా యాడ్ చేసేసుకొని దీనికి కూడా ఒక మంచి మిక్స్ అనేది ఇచ్చేద్దాం. సో మిక్స్ ఇచ్చిన తర్వాత మన చికెన్ని చెక్ చేసేద్దాం. సో ఇలా అనేది మన చికెన్ తయారవుతుందన్నమాట యమ్మీగా. సో దీంట్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేసేద్దాం. సో టమాటోస్ అనేవి కూడా యాడ్ చేసిన తర్వాత కుక్ అవనిచ్చిన తర్వాత సో ఇలా అనేది మన చికెన్ తయారవుతుందన్నమాట. సో దీంట్లో మనం ముందుగానే చేసి పెట్టుకున్న మన మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ అనేది ఈవెన్గా మిక్స్ చేయాలి. ఈవెన్గా మిక్స్ చేసిన తర్వాత ప్రతి పీస్కి ఆ మసాలా అనేది పట్టి ఇలా టేస్టీగా తయారవుతుంది. దీంట్లో మన క్రిస్టల్ సాల్ట్ అదే అండి కల్లుప్పు వేసి బాగా కలిపి వాటర్ వేసి ఒక దమ్ముకు అనేది వదిలేసామంటే సో అలా జ్యూసీగా చికెన్ కర్రీ అనేది ఇలా తయారవుతుంది. దీంట్లో మనం కరివేపాకుని యాడ్ చేసుకుందాం. కరివేపాకుని యాడ్ చేసుకొని కుక్ అవనిద్దాం. దాని తర్వాత ముందుగానే మనము కాల్చుకున్న కొబ్బరిని తీసుకొని బాగా దంచుకుందాం అన్నమాట. సో దంచుకున్న తర్వాత పౌడర్ లాగా తయారవుతుంది. సో ఈ పౌడర్ని మనం తీసుకొని వెళ్ళి మన చికెన్ కర్రీలో యాడ్ చేసుకుందాం. సో యాడ్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ని, ఒక స్మోకీ టెక్స్చర్ని, ఒక స్మోకీ ఫ్లేవర్ని మన కర్రీకి ఇస్తుంది. సో మీరు కూడా ఇది మీ ఇంట్లో ట్రై చేయండి. ఓకే, బాయ్.